ప్రస్తుతం మీరు క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా ఉన్నారు. అవును. సో వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ సార్ యాజ్ ఆఫ్ నౌ? అంటే నేను కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా వచ్చి ఎక్కువ టైం ఏం కాలేదు, ఒక 7-8 months అయింది కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా నన్ను నియమించి. నేను వచ్చిన టైంలో అంటే ఇక్కడికి అంటే కొంత క్యాడర్ కొంత అసంతృప్తితో ఉన్నారు, అలానే వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పి. అలానే గతంలో ఏంటంటే మనకి అభ్యర్థులు మారినప్పుడు కొంత మీకు తెలుసు కదా, కొంత కొత్త క్యాండిడేట్ తో మెలగడానికి కొంత టైం పడుతుంది. సో ఆ టైప్ పొజిషన్ ఉండింది. తర్వాత నేను వచ్చిన తర్వాత కానీ మీకు తంబాలపల్లి నియోజకవర్గం నా అబ్జర్వేషన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ, తెలుగుదేశం పార్టీకి చాలా హెవీ క్యాడర్ ఉంది. మేబీ చిత్తూరు లేకపోతే కొన్ని స్ట్రాంగ్ మనము హిందూపురము అట్లా తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీస్ అంటాం కదా, అలాంటి కాన్స్టిట్యున్సీస్ ఏ విధమైన క్యాడర్ ఉందో అలాంటి క్యాడర్ ఉంది ఇక్కడ మనకి తంబాలపల్లి నియోజకవర్గంలో. అలాంటి క్యాడర్ ఉన్నారు, పార్టీ కోసము ప్రాణ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీకి. బట్ సమన్వయం చేసుకోవడము అండ్ కొంత ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వాళ్ళకి అందుబాటులో అన్ని సమస్యలు తీర్చడానికి చాలా అంటే మెయిన్లీ నా అబ్జర్వేషన్ అంటే ఇక్కడ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, అలానే ల్యాండ్ డిస్ప్యూట్స్ కొంత ఎక్కువగా ఉన్నాయి, అలానే మీరు అన్నట్టు రైతుల సమస్యలు, టమాటా రైతులు అందరూ కూడా ఎక్కువగా తమ్మలపల్లి ప్రాంతంలో ఉన్నారు. సో ఆ సమస్యలు రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఒక భరోసా కలిగించడానికి నాయకత్వము ఇప్పుడు మాకు కనిపించలేదు. వచ్చి గతంలో పార్టీ అంటే పంపించారు చేశారు కానీ బట్ పార్టీ మార్పులు ఇవన్నీ జరగడంలో ఇది ఉంది. సో అది ప్యాచప్ చేస్తున్నాం అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకనే నన్ను పంపించారు, కొంత క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి సమన్వయం చేయడానికి నన్ను పంపించారు. సో వాళ్ళకి అవసరమైన మేరకు నన్ను డెఫినెట్ గా చేస్తాను. 2024లో కూటమి వేవ్ లో గెలవని 11 నియోజకవర్గాల్లో తంబళ్ళపల్లి ఒకటి. అవునంటారు. సో అది ఎందుకు జరిగింది అంటారు? ఐ మీన్ క్యాండిడేట్ ను సెలెక్ట్ చేయడంలో తప్పు జరిగిందా, లేకపోతే సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్నికలు జరిపించడంలో తప్పు జరిగిందా? డెఫినెట్లీ అండి. అంటే నా అబ్జర్వేషన్ అండి, పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోయారు. అలానే క్యాండిడేట్ మార్పు జరిగింది. జస్ట్ హార్డ్లీ ఎలక్షన్ కి 2-3 months బిఫోరే క్యాండిడేట్ మార్పు జరిగింది. సో అంటే పాత క్యాండిడేట్ వెళ్ళిపోయారు, కొత్త క్యాండిడేట్ వచ్చారు. సో ఈయన అంటే వచ్చిన క్యాండిడేట్ కూడా కొత్త ఫ్రెష్ అభ్యర్థి అయ్యేసరికి ఎలా కలుపుకోవాలి, క్యాడర్ని కలుపుకోలేకపోయారు, షార్ట్ స్పాన్ కాబట్టి. అలానే పోల్ మేనేజ్మెంట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఓడిపోయారు అనేది నేను అనుకుంటున్నాను. బట్ ఇది మీకు తెలుసు, రాయలసీమ ప్రాంతంలో పొంగునూరు అలానే ఇక్కడ తంబాలపల్లి పెద్దిరెడ్డి గారి కంట్రోల్లోనే ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. అలాంటి కాన్స్టిట్యున్సీలో కొంత అప్రమత్తంగా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్ అనేది బాగా చేసుకోవాలి. ఫ్రెష్ క్యాండిడేట్ అయినా 10,000 దాకా వచ్చాడు, 10,000లోనే ఓడిపోయింది. అదే నాకు తెలిసి పాత అభ్యర్థిని కంటిన్యూ చేసినా లేదా కొంత పోల్ మేనేజ్మెంట్ తెలిసిన సీనియర్ లీడర్ ని పెట్టి. పాత అభ్యర్థి అంటే మీ ఉద్దేశం? శంకర్ యాదవ్ గారు ఉన్నారు. శంకర్ యాదవ్ గారికి అప్పుడు ఆ రోజున ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎలక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఆల్రెడీ 2009లో కంటెస్ట్ చేస్తున్నారు, 2014లో కంటెస్ట్ చేస్తున్నారు, 2019లో కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి పోల్ మేనేజ్మెంట్ గురించి ఆయనకి ఐడియా ఉంది. సో పోల్ మేనేజ్మెంట్ వల్లనే మనం ఫెయిల్ అయ్యామనేది నా ఉద్దేశం. ఎలా మేనేజ్ చేయాలి, ఎలాంటి లీడర్షిప్ పెట్టుకోవాలి, ఎలా మన స్ట్రక్చర్ ని పెట్టుకోవాలి, ఎక్కడ మన బూత్ ఏజెంట్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా మనం పెట్టుకోవాలి, దాని బ్యాకప్ ఆప్షన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది తెలియలేదు, వచ్చిన క్యాండిడేట్ కి తెలియలేదు. ఎందుకంటే ఆయనతో మాట్లాడిన ఇంటరాక్షన్ బట్టి నాకు అర్థమైంది ఆయనకు అవేర్నెస్ లేకపోవడం వల్లే మనము ఓడిపోయాము మన తంబలపల్లి నియోజకవర్గం. ఓకే, ఓడిపోయినారు, జరిగిపోయింది. తర్వాత ఆయన్ని ఇన్ఛార్జ్ గా కొనసాగించారు, ఆయన కూడా ఉన్నారు. తర్వాత కల్తీ మద్యం కేసులో ఆయన ముఖ్య నిందితుడిగా ఉండి ప్రస్తుతం అయితే ఆయన అందుబాటులో లేని పరిస్థితి. సో అన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల వరకు మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు? ఎందుకు వేరే నాయకుడిని ఎవరినిగా ఇన్ఛార్జిగా నియమించలేకపోయారు? 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ, చాలా మంది కేడర్ అయితే ఇప్పటికీ చాలా బాధల్లో ఉన్నారు. చాలా మంది మాకు మా నాయకుడు లేక ఎవరితో బాధలు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి అని చెప్పి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చెప్పేది అంటే మనకి ఆల్మోస్ట్ 6 months బ్యాక్ దాకా కూడా ఇన్ఛార్జ్ గా జయచంద్ర రెడ్డి గారు ఎవరైతే క్యాండిడేట్ గా నిలబడ్డారో ఆయన ఇన్ఛార్జ్ గా కొనసాగారు. అయితే మీరు అన్నట్టు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి, ఆ క్యాండిడేట్ మీద అలిగేషన్స్ వచ్చాయి, ఆ జయచంద్ర రెడ్డి గారి మీద అలిగేషన్స్ వచ్చాయి. కాబట్టి పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకుని సస్పెన్షన్ పెట్టింది. అయితే తర్వాత మీకు అన్ని కూడా తెలుసు, కల్తీ మద్యంలో ఎవరు పాతదారులో ఎవరు సూత్రధారులు అన్ని కూడా బయటపడ్డాయి. ఈ మధ్య ఇటీవల
ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. జోగి రమేష్ గారు వాళ్ళ అనుచరులు వాళ్ళే ఈ అన్నిటి కూడా రన్ చేసింది అనేది అన్ని కూడా తేలిపోయినాయి. అయితే ఈ ప్రాసెస్ లో ఏమైందంటే 6 months గ్యాప్. ఒకసారి జయచంద్ర రెడ్డి గారు ఒక జస్ట్ ఇమాజిన్ అండి, ఒక ఫ్రెష్ క్యాండిడేట్ వచ్చారు, ఫ్రెష్ క్యాండిడేట్ కంటెస్ట్ చేశాడు, ఆయనతో పాటు కొంత క్యాడర్ ని తీసుకొచ్చారు, పార్టీలో జాయిన్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇమ్మడలేక వచ్చిన అభ్యర్థితోనే ఇమ్మడలేక ఇబ్బంది పడుతున్నారు. అలానే ఫ్రెష్ గా వచ్చిన అభ్యర్థి ఆయనతో పాటు కొంతమంది క్యాడర్ ని తీసుకొచ్చారు. వీళ్ళందరూ పొసగలేక ఇబ్బంది పడుతున్నారు. సో ఇవాళ ఎవరు క్యాండిడేట్, ఎవరిని తీసుకురావాలి? గతంలో అంటే మన శంకర్ యాదవ్ గారితో పనిచేసిన క్యాడర్ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు శంకర్ యాదవ్ గారు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే జయచంద్ర గారు ఇప్పుడు ఆల్రెడీ అన్ని కూడా తేలిపోయినాయి కదా, ఆయన తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి అట్లాంటున్నారు. బట్ ఇదేంటంటే ఒకసారి మనకి పార్టీ కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో చిన్న మిస్టేక్ చేశాము, తీసుకొచ్చాము అంటే ఆయన పార్టీని కలుపుకోలేకపోయారు, అలానే పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు. సో ఈసారి తీసుకొచ్చే అభ్యర్థి బాగుండాలి, మనకి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని కాపాడుకోవాలని చెప్పి అన్నారు. అదే ఏదైతే ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే పార్టీ ఏం పట్టించుకోలేదు. చాలా మంది ఏమంటారంటే పార్టీ తమ్మలపల్లి నియోజకవర్గం పట్టించుకోలేదు, ఇన్ఛార్జ్ లేడు అని చెప్పి అన్నారు. ఇన్ఛార్జ్ ఉంటే ఏం చేయగలరండి? జస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే కొన్ని పనులు జరుగుతాయి ఉంటాయి, ఇన్ఛార్జ్ గా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితోనో లేకపోతే లోకల్ ఉన్న మినిస్టర్ గారితోనే పనులు చేయించుకోవాలి తప్ప ఓన్లీ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ గానే ఒక ఇన్ఛార్జ్ వ్యవహరిస్తారు. గెలిచిన తర్వాత ఎమ్మెల్యేకి చాలా రైట్స్ ఉంటాయి, చట్టం ద్వారా ఆయనకి చాలా మనకి సంతకానికి పవర్ ఉంటుంది. బట్ ఇన్ఛార్జ్ సంతకానికి పవర్ ఉండదు. ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉంటారు, సో రిప్రజెంటేటివ్ గా ఉంటారు. సో ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏం చేశారంటే, మాకు ఒక స్ట్రక్చర్ ఉంది, మాకు జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నారు, అలానే మాకు పార్లమెంట్ అధ్యక్షులు ఉంటారు, వాళ్ళ బాడీ ఉంటుంది, అలానే ప్రతి కాన్స్టిట్యున్సీకి అబ్జర్వర్ ఉంటారు. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి అలానే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇబ్బంది పడకుండా ఉండడానికి నన్ను అబ్జర్వర్ గా పంపించారు. ఆ బాధ్యత నేను ఇవాళ చేపడుతున్నాను. ప్రస్తుతానికి తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ ఏం అవసరం వచ్చినా మీరు అందుబాటులో ఉంటారా? ఖచ్చితంగా అండి. నన్ను వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా పోలీస్ కేసులు వచ్చినాయి, ఏదైనా ఎంఆర్ఓతో మాట్లాడాల్సి వచ్చింది, లేదా పార్టీ ప్రోగ్రామ్స్ ఏదైనా జరపాలి, బట్ అన్నిటి కూడా నేనే అందుబాటులో ఉండి నేనే వాళ్ళతో కార్యక్రమాన్ని కూడా జరపడం జరిగింది. అలానే మనకి పార్టీ స్ట్రక్చర్ ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలానే వాళ్ళ క్యాడర్ ఏదైతే గతంలో కొన్ని చిన్న మనస్పర్ధల వల్ల గ్యాప్స్ వచ్చిన ఆ గ్యాప్స్ ని ప్యాచప్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం టేకప్ చేసి అవన్నీ ముందుకు తీసుకెళ్తాం. నాకు తెలిసి తంబలపల్లిలో 2 నుంచి 3 గ్రూపులు ఉన్నాయి, 2 నుంచి 3 నాయకులు 3 గ్రూపులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ సమన్వయం చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? అదేనండి, అదే ఛాలెంజ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్స్ అ ఛాలెంజింగ్ టాస్క్. 3 గ్రూప్స్ ఉన్నాయి, 3 గ్రూప్స్ ని ప్యాచప్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, ఒక్కొక్క అంటే గ్రూప్స్ ఎందుకు ఫామ్ అవుతాయండి? ఒక ఇంటెన్షన్, ఒక ఎండ్ అవుట్పుట్ అనేది ఏదో ఉంటుంది. అంటే నేను మాకు సంబంధించిన గ్రూప్ ఉంటే మాకు పలానా బెనిఫిట్ జరుగుతుంది అనేది ఉంటుంది. ఇంకొకరు అయితే మాకు సంబంధించిన గ్రూప్ వాళ్ళు రిప్రజెంటేటివ్ ఉంటే మాకు మంచి జరుగుతుందని చెప్పి ఉంటుంది. అలా కాదు, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే వాళ్ళ కోసము మేము ఉన్నాము, మీకు ఇక్కడ గ్రూప్స్ మేము చూడట్లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యి తెలుగుదేశం పార్టీ ఐడియాలజీతో ముందుకెళ్తుంటే, పార్టీ కోసం వర్క్ చేయాలని మీరు ముందుకెళ్తుంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాము, మీకు అది నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి లేకపోతే పార్టీ పదవుల్లో కానివ్వండి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తున్నాం. అలా మేము వ్యక్తిని ప్రొజెక్ట్ చేయట్లేదు, పార్టీని ప్రొజెక్ట్ చేస్తాం. పార్టీ ఈజ్ అల్టిమేట్ థింగ్, పార్టీ కోసం మనందరం వర్క్ చేస్తున్నాము. దీని కింద మనం అందరం కూడా సబ్ బాడీ. పార్టీ అంటే తల్లి అంటారు కదా, తల్లిలో కింద డిఫరెంట్ హైరారికీ ఉంటుంది కదా, అలా హైరారికీ మనం అందరం కూడా అల్టిమేట్ గా వీఆర్ వర్కింగ్ ఫర్ పార్టీ అని చెప్పి అలా వాళ్ళందరినీ కూడా మనము సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇప్పుడు కూడా చాలా వరకు అవసరమైన గ్రూప్స్ అన్ని కూడా కొన్ని ప్యాచప్ చేశాము. కొన్ని చిన్న ఎవరికి ఏమి ఏదో బంగారం వచ్చి పడిపోతే ఎవరి మీద, లేకపోతే ఏదో అద్భుతాలు జరిగిపోవు. ఇక్కడ వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్ పార్టీ ఇవ్వాలని కోరుకుంటారు, అది ఒక పలానా రిప్రజెంటేటివ్ అవుతుంది అనుకుంటారు. అలా లేకుండా నేను అందరికీ సమన్యాయం చేసి అందరిని కలుపుకట్టుగా మా అల్టిమేట్ గోల్ తెలుగుదేశం పార్టీ, మీకు ఏదైతే బెనిఫిట్ మీరు తెలుగుదేశం పార్టీ నుంచి పొందాలనుకుంటారో అది మేము అందిస్తామని చెప్పి ఇవాళ మేము చేస్తున్నాం. సో మీరు చెప్పేదాన్ని చూస్తే నెక్స్ట్ ఎలక్షన్ వరకు మీరే ఇన్ఛార్జ్ గా కొనసాగే వాళ్ళలాగా ఉన్నారు. లేదండి, అట్లా ఏం లేదండి. ఖచ్చితంగా మా అధిష్టానము, మా అధినాయకుడు నారా చంద్రబాబు గారు ఇక్కడ సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. చాలా అంటే ఈవెన్ చాలా ప్రపోజల్స్ చాలా మంది మాకు కావాలని పార్టీ ఆఫీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే వాటిని స్క్రూటైజ్ చేసి
ఎవరికి ఇవ్వాలి, ఎవరు చేయాలి, అలానే అందరినీ కలుపుకోపోయే పర్సన్ ఉండాలి, కొంత అనుభవం ఉండాలనేదే ఎదురు చూస్తున్నారు. దానికోసమనే కొంత టైం తీసుకున్నారు. ఇప్పటికే 2-3 సార్లు అంటే అలానే పార్టీ క్యాడర్ అభిష్టం కూడా పార్టీ ఈసారి కన్సిడర్ చేస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఒకసారి అంటే ఎక్కువ మంది కాకపోయినా కొంత మెయిన్ లీడర్స్ ఉంటారు ప్రతి మండలం నుంచి, వాళ్ళందరూ కూడా పిలిపించి మాట్లాడి ఇదంతా కూడా బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తుంది. రైల్వే కోడూరు, కలికిరి, అదేవిధంగా తంబల్లపల్లిలో మల్లికార్జున నాయుడు గారు, సీడ్ మల్లికార్జున నాయుడు గారు, వీళ్ళు 30 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తూ వ్యాపారాలను వదులుకొని ఆస్తులను కూడా అమ్ముకొని సేవ చేసినాం, కానీ మాకు పార్టీ తగినంత గుర్తింపునివ్వడం లేదు అని ఆయనే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే క్యాడర్కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? క్యాడర్ ఎవరన్నా అన్ని పార్టీ కోసం వర్క్ చేసి ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఒకరికి కొంతమందికి కొన్ని పదవులు కావాలని ఉంటుంది, కొంతమంది వర్కులు చేసుకోవాలనుకుంటారు, లేదా కొంతమంది పార్టీకి వర్క్ చేయాలని అనుకుంటారు. సో ఇప్పుడు మీరు చెప్పే మల్లికార్జున నాయుడు గారు ఉన్నారు, ఆయన మదనపల్లిలో వర్క్ చేసుకుంటారు, లేకపోతే తమలపల్లిలో వర్క్ చేసుకుంటారు, లేకపోతే ఇతర ఏరియాస్ లో వర్క్ చేసుకుంటారు. ఆయనకు కావాల్సిన ఆయన ఆస్పిరేషన్ ఏంటి అనేది ఆయన క్లియర్ గా మనకి తెలియాలి. అలానే తమలపల్లిలో గతంలో మన ఏమంటారు 3-man కమిటీ అంటే ఎప్పుడైతే మనకి ప్రవీణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన పార్టీ ఆయన పిలిపించి, అలానే కొంత ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు, ప్రవీణ్ దాస్ గారు అని, త్యాగరాజ్ గారు అని, అలాగే కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ ప్రతి దగ్గర వీళ్ళందరూ కూడా పార్టీ కోసం ఎప్పటి నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా పిలిపించి ఏ విధంగా తీసుకెళ్తాము, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి వీళ్ళ మీదే బాధ్యత పెట్టి ఆ ఎలక్షన్ దాకా కూడా పెట్టారు. ఇప్పుడు మా మల్లికార్జున నాయుడు గారే, ప్రవీణ్ దాస్ గారే, త్యాగరాజ్ గారే, లేకపోతే ఇంకా ఇతర నాయకులు వాళ్ళందరూ అభిష్టం మేరకే ఆ రోజున జి శంకర్ యాదవ్ గారిని తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టారు. సో వాళ్ళ అభిష్టం మేరకే క్యాండిడేట్ ని ఆ రోజు కూడా నిర్ణయించడం జరిగింది. రేపు 29కి కానీ క్యాండిడేట్ లేకపోతే ఇప్పుడు ఇన్ఛార్జ్ కానీ వాళ్ళందరూ అభిష్టం మేరకే అదే ఆ ఒపీనియన్ కలెక్షన్ కోసమే సార్ కూడా ఒకసారి పిలిపించి అందరు కూడా క్యాండిడేట్ తో ఖచ్చితంగా మాట్లాడతారు. సో ఖచ్చితంగా పని చేసిన వాళ్ళకి గుర్తింపు, సరైన స్థానం లేట్ అయినా సరే దొరుకుతుంది అని డెఫినెట్ గా అండి. కొన్నిసార్లు అంటే మనకి ఒక మూవీ డైలాగ్ ఏదో ఉంటుంది, అయితే అందేరి నేరైతే, అంతే అదే. సో ఖచ్చితంగా డెఫినెట్ గా అందరికీ న్యాయం జరుగుతుంది. ఒకటేసారి అందరినీ సాటిస్ఫై చేయలేము, ఒకటేసారి అందరికీ అన్ని చేయలేము. బట్ ఎవరికి జరగాల్సిందే ప్రతి దగ్గర. ఇప్పుడు మనకి గ్రామంలో పాటుపడిన నాయకులు ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ న్యాయం చేయాలి. అలానే మనకి మండలంలో పాటుపడిన నాయకులు ఉంటారు, అక్కడ న్యాయం చేయాలి. కాన్స్టిట్యున్సీ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళకి అక్కడ న్యాయం జరగాలి, స్టేట్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళకి అక్కడే న్యాయం చేయాలి. సో అట్లా డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం వర్క్ చేసి ఉంటే పార్టీ ఖచ్చితంగా వాళ్ళని గుర్తిస్తుంది వాళ్ళ సరైన సమయంలో. సార్, నాతో పాటు చాలా మంది కార్యకర్తలకు, ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఉన్న డౌట్ ఏమంటే నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా డిలే జరుగుతుంది. ఇప్పటికే చాలా మందికి, ఇప్పుడు ఇంతకుముందు అయితే తెలుగుదేశం పార్టీ ఒకటే పార్టీ, 10 పోస్టులు ఉంటే 10 పోస్టులు తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 3 భాగస్వామ్యులు. సో 10 మందిలో భాగాలు అయితే ఉన్నాయి పర్సంటేజ్ ప్రకారం. సో ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులు ఫిల్ కానివి ఎన్నో వందల సంఖ్యలో ఉన్నాయి. దాన్ని ఎందుకు డిలే చేస్తున్నారు? వాళ్లకు జీతాల విషయంలో ఆర్థికంగా ప్రభుత్వం భరించే స్థితిలో లేదనా, లేకపోతే ఇంకేమైనా ప్లానింగ్ ఉందా? లేదండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కూటమితో వెళ్ళాము, ఎలక్షన్లోకి వెళ్ళాము. కూటమి సమన్యాయం అనేది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే అన్ని పార్టీస్కి ఎవరు వాళ్ళ ఆస్పిరేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేశారు, జనసేన పార్టీ వాళ్ళు కూడా అదే విధంగా వర్క్ చేశారు, బీజేపీ వాళ్ళు కూడా అదే విధంగా పనిచేశారు. అది అలా పనిచేసాం కాబట్టి జనసేన వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కంటెస్ట్ చేశారో అలా 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. బీజేపీ వాళ్ళు కంటెస్ట్ చేసిన దగ్గర తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అయింది. అలానే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేసిన దగ్గర కూడా బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, అలానే జనసేన పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ కానీ తెలుగుదేశం పార్టీకి జరిగింది. సో మనము కూటమితో అధికారంలోకి వచ్చాము. ఇప్పుడు వచ్చిన 164 సీట్లు వచ్చాయంటే అది ఒకరు ఎఫెక్ట్ అని మనం చెప్పలేము, అందరం కూడా చేశారు. సో ఖచ్చితంగా ఎవరి షేర్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ మేజర్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి దాంట్లో 60% షేర్ అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఉంటుంది. అలానే జనసేన పార్టీ 30% ఇవ్వడము, బీజేపీకి 10% ఇవ్వడం వల్ల సమన్యాయం అనేది జరుగుతుంది. సో వీటికి డిఫరెంట్ అధినాయకులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో చర్చ జరగాలి. రెండోది మీరు అన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఒక కారణం. ఎందుకంటే మేజర్ కార్పొరేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్ లో ఒక కార్పొరేషన్ గా ఉన్న అంటే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఉందనుకోండి, బీసీ కార్పొరేషన్ ని 58 కార్పొరేషన్ గా విడదీశారు. సో ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అంటే కార్పొరేషన్ చైర్మన్ కి శాలరీ ఇవ్వాలి, డైరెక్టర్స్ కి శాలరీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా కొద్దిగా హ్యూజ్ ఛాలెంజ్. మీకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా అప్పులు చేసేసిందో. ప్రతి కార్పొరేషన్ మీద కూడా
లోన్ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఆయన కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఈ కులాల్ని అభివృద్ధి చేద్దామనో లేకపోతే ఈ కులాల ద్వారా ప్రజలకి ఆ కులానికి సంబంధించిన ప్రజలకి ఏదో హెల్ప్ చేద్దామని ఆయన కార్పొరేషన్ చేయలేదు. ఈ కార్పొరేషన్ మీద లోన్లు తీసుకురావచ్చు కాబట్టి ఇన్ని కార్పొరేషన్లు పెట్టేసి ప్రతి కార్పొరేషన్ మీద లోన్లు తీసుకొచ్చేసారు. తద్వారా ఇబ్బంది అంటే బర్డెన్ ఉంది ఆ కార్పొరేషన్ మీద. బట్ స్టిల్ చాలా కార్పొరేషన్స్ ని ఫిల్ చేయడం జరిగింది. ఓన్లీ చాలా లిమిటెడ్ కార్పొరేషన్స్ ఉన్నాయండి. వాటి వల్ల అంత హ్యూజ్ గా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి సార్ కూడా భావించలేదు. బట్ స్టిల్ అవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంది ఖచ్చితంగా. అవి కూడా బట్ మీరు నాకు తెలిసి మాక్సిమం మీరు చెప్పినట్టు అంత ఎక్కువగా ఏమీ లేవండి. అన్ని కూడా మాక్సిమం 97% ఫిల్ అయిపోయినాయండి. ఓన్లీ ఎక్కడన్నా మిగిలిపోయినాయి అక్కడక్కడ డైరెక్టర్స్ కానివ్వండి లేకపోతే ఎక్కడన్నా మిగిలిపోయినాయి మాత్రమే ఉన్నాయి తప్ప చాలా వరకు కూడా ఫిల్ అయిపోయినాయి. కొన్ని కార్పొరేషన్స్ కి చైర్మన్ అనౌన్స్ చేసి డైరెక్టర్లను అనౌన్స్ చేయకుండా కూడా ఉన్నారు. దానికి అంటే నేను ఒకటండి, అంటే ఇప్పుడు మనము డైరెక్టర్ ని పిక్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. డైరెక్టర్ ని ఇప్పుడు ఏ విధంగా మనం ఒక కొలమానం ఉంటుంది. ఇప్పుడు డైరెక్టర్ మనం ఏ విధంగా ఎంపిక చేస్తాం, అతను పార్టీ కోసం వర్క్ చేసి ఉండాలి. సో పార్టీ కోసం వర్క్ చేసిన వాళ్ళు రకరకాలు ఉంటారు. సో దాంట్లో పోటీకి చాలా మంది వస్తారు. మనం పిక్ చేసినప్పుడు రైట్ క్యాండిడేట్ ని పిక్ చేయాలనే ఆలోచన అధిష్టానం ఉంటుంది. సో దీంట్లో కొంత జాప్యం ఉంటుందండి. అదర్వైజ్ వేరే ఏ రాంగ్ ఏముంటుందండి. ఇప్పుడు కార్పొరేషన్ డైరెక్టర్ని ఫిల్ చేసేటప్పుడు అంటే తెలుగుదేశం పార్టీకో జనసేనకో లేకపోతే బీజేపీకో ఏమి నష్టం వస్తుంది? ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా పెంచడానికి, రాష్ట్రాన్ని పెంచడానికి, అవసరమైన రిసోర్సెస్ పెంచడానికి మన గవర్నమెంట్ అలానే అన్ని వర్క్ చేస్తున్నారు. సో వాటికి అవసరమైన ఆర్థిక మూలాలు కూడా జనరేట్ చేయడం జరిగింది. బట్ మాకు అది ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఏదైనా మనం ఇచ్చే పర్సన్ రైట్ పర్సన్ కి ఇవ్వాలనే కొంత ఇచ్చేస్తుంటారు. ప్లస్ ఇచ్చిన తర్వాత కొంత వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా వేరే టైప్ కమెంట్స్ రాకూడదు, వీళ్ళు వర్క్ చేయలేదు, వీళ్ళకి వచ్చిందనే ఆ టైప్ రాకూడదని కొంత ఆ ప్రాసెస్ ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో సో పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంది? ఐ మీన్ ఏ విధంగా మీరు విజయం సాధించబోతున్నారని? డెఫినెట్ గా అండి, మేము తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. మా గడిచిన 20 months పీరియడ్ మీరు చూసుకుంటే మేము ప్రజలకి చెప్పిన హామీలు చాలా వరకు నెరవేర్చాము. అలానే చెప్పని హామీలు కూడా చాలా చేశాము. ఇవాళ ప్రజల సంతృప్తి లెవెల్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యాక్చువల్లీ సంక్షేమ పథకాలు అవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లాస్ట్ గవర్నమెంట్ కన్నా మనం ప్రశాంతంగా ఉన్నాము. మన పని మనం చేసుకోగలుగుతున్నాం. మనం ఎవరు వచ్చి మన దౌర్జన్యం చేయట్లేదు, మన ఆస్తిని ఎవరు దోచుకోవట్లేదు, మన భూములను ఎవరు దోచుకోవట్లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వాళ్ళ ప్రభుత్వం పైన ఉంది. అలానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రైట్ డిసిషన్స్ తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రైట్ డిసిషన్స్ తీసుకుంటుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. సో డెఫినెట్ గా రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో మేము అన్ని చాలా వరకు మెజారిటీ మేమే కైవసం చేసుకుంటామనే నమ్మకం గట్టిగానే ఉంది. సో నిన్న కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ ఏ ఎన్నికల్లో అయినా ఏకగ్రీవాలు కాకూడదు, ఖచ్చితంగా మనం మన క్యాండిడేట్ని నిలబెట్టాలి, ఆ బాధ్యత ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిది, అట్లా కనుక జరగకపోతే ఆ ఇన్ఛార్జి మీద నేను చాలా సీరియస్ అవుతాను అని చెప్పి మెసేజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా అండి, దాంట్లో క్లియర్గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. క్యాండిడేట్లు కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని చెప్పి ఆయన గట్టిగా నమ్ముతూ ఒక వార్నింగ్, ఒక స్వీట్ వార్నింగ్ అంటారు కదా, మీరు ఖచ్చితంగా క్యాండిడేట్ పెట్టాలి అంటే గెలుపు గురించి మాట్లాడలేదు. చూడండి మీరు ఇక్కడ కూడా గెలవాలి, మీరు ఖచ్చితంగా గెలుచుకోరావాలని చెప్పనట్లేదు. మేమేమంటున్నాము, ఖచ్చితంగా మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామని చెప్పంటున్నాం. క్యాండిడేట్లు పెట్టుకోవడం గురించి మేము మాట్లాడలేదు. క్యాండిడేట్లు ఖచ్చితంగా పెట్టుకుంటాము, గెలుస్తాము. ఖచ్చితంగా వాళ్ళు అన్నట్టు వాళ్ళ క్యాండిడేట్లు కూడా కొన్ని ప్లేసెస్లో దొరికే ఆస్కారం కూడా లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ చాలా వీకెండ్ అయిపోయింది. చాలా మంది ఎలక్షన్కి బిఫోరే అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ అయితేనే మనకు జరుగుతుంది, ఏదో ఆ రోజున ఆ గవర్నమెంట్తో లబ్ధి పొందాలని చెప్పి వైఎస్ఆర్సీపీలో కొనసాగారు తప్ప మీరు అన్నట్టు అది క్లియర్గా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శిబిరం మొదలైపోయింది. రేపు స్థానిక సంస్థల్లో ఓడిపోతున్నాం అనే చిహ్నాలు ఆయనకు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. సర్వే రిపోర్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆయనకు వచ్చాయని, అందువల్లే మీరు ఖచ్చితంగా క్యాండిడేట్స్ పెట్టుకోవాలి, లేకపోతే ఇన్ఛార్జిని మీద మీ యాక్షన్ తీసుకుంటానని చెప్పి ఆ టైప్ వర్డింగ్ వాడారు. సో స్థానిక ఎన్నికల్లో ఈ 3 పార్టీలు, కూటమిలో ఉన్న 3 పార్టీలకు సమన్యాయం జరుగుతుంది అంటారా? టికెట్ల అలొకేషన్లో కానీ ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీరు ఆ లోకల్ ఎమ్మెల్యేస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా?
క్లియర్గా అండి. అని ఇప్పుడు మీకు చెప్పినట్టు కేవలం నామినేటెడ్ పదవులనే కాదు, ప్రతి దాంట్లో కూడా రేషియో ప్రకారము మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానివ్వండి, జనసేన పార్టీ వాళ్ళకి కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళకి వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళ క్యాండిడేట్స్ ఉంటారు. అది సర్పంచ్ క్యాండిడేట్స్గా ఉంటారు, లేకపోతే మున్సిపల్లో ఉంటే మున్సిపల్ కౌన్సిలర్స్గా కార్పొరేటర్స్గా వాళ్ళే నిలబడతారు. ఆ రేషియో అనేది ఖచ్చితంగా మనము ఫాలో అవుతాము. అధిష్టానము దాని గురించి క్లియర్గానే ఉన్నారు. అది మేము కానీ, మా అధినాయకుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలానే మన బీజేపీ అధ్యక్షుడు కానీ వాళ్ళ క్లియర్గా ఉన్నారు. ఓకే. సో ఎప్పుడు ప్రతి స్టేజ్ మీద ఎంతో ఆప్యాయంగా మా అన్న పవన్ అని చెప్పే నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా తమ్ముళ్ళలాగా భావించే పవన్ కళ్యాణ్ గారు కానీ, సో కూటమి రాబోయే 15 సంవత్సరాలు కలిసే ఉంటుంది అని అంటున్నారు కదా, మీరు కూడా దానికి 100% సపోర్ట్ చేస్తూ కూటమి కలిసి ఉండాలని చెప్పనేసి కోరుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము నేను తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా నేను మా అధినాయకుడు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి 53 రోజుల పాటు ఆయన పడిన చిత్రహింస మాకు అందరికీ కూడా తెలుసు. ఎంతో బాధపడ్డాము, మేమన్నీ నిరసనలు చేశాము. అలాంటి కష్ట సమయంలో మా అందరికీ ఓదార్పులాగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ముఖ్యమంత్రి, అంటే ఈ రోజున ముఖ్యమంత్రి, ఆ రోజున ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబు గారిని జైల్లో వెళ్ళి పరామర్శించి కలిసి ఆయన ఎంత బాధపడ్డారో మేమందరం కూడా డైరెక్ట్గా చూసాము. ఆయన మీడియా ముఖంగా వచ్చి ఆయన ఏదో ప్లాంట్గానో ముందు ఏదో అనుకోనో వచ్చి చెప్పలేదు. డైరెక్ట్గా ఆయన లోపల చంద్రబాబు నాయుడు గారిని చూసి, ఆయన సిచ్యువేషన్ చూసి ఒక భావోద్వేగానికి గురయ్యి ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పేశారు, ఇట్లా మేము పొత్తుతో ముందుకెళ్తున్నాము, మేము తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నాం అని చెప్పి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిపి ముందుకెళ్ళాం. సో ఆయన ఏ నమ్మకంతో అయితే ముందుకు వచ్చారో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఆ రోజున మన పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా నిలిచారని చెప్పి గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఆ సమన్యాయాన్ని పాటిస్తాము. అది కేవలము పైన పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, లేకపోతే పైన మోడీ గారు కాదు. ఇది కింద గ్రౌండ్ లెవెల్ వెళ్ళే విధంగా డెఫినెట్గా మేము చేస్తాము. ప్రతి చోట ప్రతి ఎమ్మెల్యేకి ఆ బాధ్యత ఉంది, ప్రతి అసెంబ్లీ ఇన్ఛార్జ్కి ఆ బాధ్యత ఉంది. మనకి ఆ రోజున అందరం కూడా కలిసికట్టుగా మనము ఎలక్షన్ గెలిచాం కాబట్టి అదే విధంగా మనం కింద గ్రౌండ్ లెవెల్లో కొనసాగాలని చెప్పి అదే ఉన్నాం. అదే విధంగా మనం ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ కూడా కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు చెప్పిన 15 ఏళ్ళ కన్నా మించి వెళ్ళే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. సార్, పర్యావరణం, ఎన్విరాన్మెంట్, పర్యావరణం, ప్రకృతికి, ఆ ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకి సమానమైన హక్కులు ఉంటాయి. అలాగే జంతువులకు కూడా హక్కులు ఉన్నాయి. సో ఈసారి కాదు, ఎప్పుడు గోవధ జరగకూడదు అనేసి చాలామంది పిలుపు ఇస్తున్నారు. ఈసారి అయితే చాలామంది ముస్లిమ్సే వాలంటరీగా వచ్చి, ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశంలో చాలామంది ముస్లిం నాయకులు కూడా పిలుపిచ్చారనమాట. ఈసారి మనం హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆవులను కాకుండా ఆల్టర్నేట్గా వేరే వాటిని బలిద్దాము అని చెప్పి, దీని మీద మీ అభిప్రాయం ఏమిటి సార్? అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే నేను చెప్పలేనండి. కానీ ఈసారి మాత్రము ప్రతి ఒక్కరు కూడా ముస్లిమ్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఒకటైతే క్లియర్గా స్టాండ్ అయితే ఉన్నారు. మనకి ఎక్కడ కూడా ఖురాన్లో ఆవుల్ని వధ చేయమని చెప్పి ఎక్కడ కూడా లేదు. మనం అందరము బక్రీద్ని మనం వేరే ఇతర జంతువులు మన బక్రీ కానివ్వండి, లేకపోతే గోడ్ కానివ్వండి, లేకపోతే మన కోడి కానివ్వండి, ఇలాంటి వాటిని మనము కుర్బానీగా ఇద్దాము. ఎక్కడ కూడా మనము హిందువుల వాళ్ళ సెంటిమెంట్ మనము కాపాడుతాము. మనకి లేనిది ఎందుకు మనం చేసుకోవాలని చెప్పి చాలా మంది ముస్లిమ్స్ అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెప్పారు, మీడియా ముఖంగా చెప్పారు, అందరూ కూడా నిలబడ్డారు దానికి. బట్ ఇంకా కూడా కొంతమంది ఇది ఎక్స్పోర్ట్ చేయడాలని, ఈ గోమాంసాన్ని బయటకు ఎక్స్పోర్ట్ చేయాలనో లేకపోతే ఒక దురుద్దేశంతో ఇంకా కూడా ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా దాన్ని మనం అందరం కూడా తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే హిందూ దేశం ఇది, మనం అందరం కూడా గోమాత అని అంటాం. ఒక తల్లితో సమానంగా మనం గోని పూజిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎవరు చేసినా కూడా దాన్ని తప్పని చెప్పంటాను. మీరు చెప్పిన ఇన్సిడెంట్ అయితే నాకు దాని గురించి అంత ఐడియా లేదు. సో దాన్ని ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎవరు చేపట్టారు ఏంటి అనేది అది విచారణ జరిగి అది పోలీసులు డిఫరెంట్గా దాని గురించి యాక్షన్ తీసుకుంటారు. దానికి గవర్నమెంట్ ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. ఏపీ ఈఎంసీఎల్ చైర్మన్గా మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? తంబళ్ళపల్లి ఇన్ఛార్జిగా తంబళ్ళపల్లి ప్రజలకు ఇచ్చే ధైర్యం ఏంటి? నేను రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నానండి. మీరు ఏదైతే ఇంట్లో హౌస్ హోల్డ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, మేమంటే ఇండస్ట్రియల్ వేస్ట్ని మేము టేక్ కేర్ చేస్తున్నాము. ఇండస్ట్రీస్ అందరూ కూడా, అంటే ప్రజల్లో ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇది చెప్తున్నాము.
మనకి ఇంట్లో రకరకాల వేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మనము ఫోన్స్ వాడుతుంటాము, అలానే ల్యాప్టాప్స్ వాడుతుంటాము. అవన్నీ కొన్ని అంటే వాడలేని పరిస్థితిలోకి ఉంటాయి. ఇవన్నిటిని డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసుకొని వీటిని కొనే డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. ఆ వెండర్స్కి మీరు ఇస్తే వాటి ద్వారా పర్యావరణం కాపాడుకోవడానికి ఉంటుంది. అలానే మనకి చెత్త వేసేటప్పుడు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అనేది సెగ్రిగేట్ చేసి మీరు ఇస్తే తద్వారా డ్రై వేస్ట్ని మేము వేరే విధంగా ఆర్టీపీ అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య ఏమంటే సిమెంట్ ప్లాంట్స్ వాళ్ళు కోల్ వినియోగం తగ్గించడానికి ఈ డ్రై వేస్ట్ని కూడా వాడుతున్నారు. సో ఇలాంటి డ్రై వేస్ట్ మనకి యూజ్ అవుతుంది. సో సెగ్రిగేషన్ ఈజీ అవుతుంది. మీరు డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కలిపేస్తే ఈవెన్ డ్రై వేస్ట్ కూడా వెట్ వేస్ట్ అయిపోతుంది. సో ఇలా మీరు సెగ్రిగేషన్ చేసుకుంటే అంటే నేనేమంటానంటే పర్యావరణం కాపాడడం అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. అంటే మనం ఈ భూమి మీద కేవలము ఏమంటే లీజ్ మీదనే వచ్చాము. ప్రతి ఒక్కరు కూడా లీజ్ మీద వచ్చాము. మనం ఈ పర్యావరణాన్ని ఏ విధమైతే మనము మన పూర్వీకులు ఏ విధంగా అయితే మనం కాపాడి మన పర్యావరణాన్ని, మన నీళ్ళని, మన సహజ సంపదని ఏ విధంగా అయితే ఇచ్చారో ఇదే విధంగా మనం కూడా రేపటి తరాలకు అందించాలి. మనం అందరం లీజ్ మీద వచ్చాం కాబట్టి అది అందరూ మైండ్లో పెట్టుకొని మనము ఏ పని చేసినా కూడా అది మనం మైండ్లో పెట్టుకొని చేయాలని చెప్పి నేను అందరూ కూడా కోరుతున్నాను. అలానే తంబలపల్లి నియోజకవర్గ ప్రజలకి మీరందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీ గెలిపించాలని చెప్పి మీరందరూ కూడా చూశారు, అండగా నిలిచారు, ఎప్పటి నుంచి కూడా అండగా నిలిచారు. బట్ ఒక 10,000 ఓట్స్తో ఆ రోజున మేము ఓడిపోవడం జరిగింది క్యాండిడేట్. బట్ స్టిల్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీ అందరి అభిష్టం మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న సమస్యలు ఏదైతే రోడ్స్ కానివ్వండి, అవసరమైన మంచినీటి వాటి కోసము డెఫినెట్గా మేము అందరూ కూడా అడ్రస్ చేస్తాము. మేము మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం కూడా అదే మెసేజ్ పాస్ చేసి మీరు ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకు మంచి చేయడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. మన అల్టిమేట్ గోల్ ప్రజలు సాటిస్ఫైడ్గా ఉండాలనే మెసేజ్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. సో మీరు ఈరోజు మా రన్ టీవీ తెలుగు స్టూడియోకి వచ్చి మాతో మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని ఉన్నా కూడా ఇక్కడ స్టే చేసి మాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఏపీ ఈఎంసీఎల్ చైర్మన్గా భవిష్యత్తులో ఇంకా రాజకీయ పరంగా మంచి ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని, మీకు హెల్త్ వెల్త్ అన్నీ ఆ భగవంతుడు మీకు మంచిగా ప్రసాదించాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఏం న్యూస్ షేర్ చేసుకోవాలన్నా మీరు రన్ టీవీ తెలుగు ద్వారా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ క్లోజ్ చేసే ముందు సార్, మీరు రన్ టీవీ తెలుగు గురించి ఏం విన్నారు, ఏ విధంగా రెస్పాన్స్ చూశారు సార్ మార్కెట్లో? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్ వాజ్ అ వెరీ ఇంటరాక్టింగ్ కాన్వర్జేషన్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మనం అనుకోకుండా ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేపట్టాము. బట్ అంటే మీకు ఆల్రెడీ ఈ అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్, అలానే గత ఎక్స్పీరియన్సెస్ అన్నిటి మీద మీరు క్వశ్చన్స్ అడిగారు. అవన్నీ కూడా నాకు కూడా అంటే ఇవన్నీ కూడా ఏదో మనం ప్రిపేర్ అయ్యిందో లేకపోతే కొంతమంది స్క్రిప్టెడ్ అంటారు కదా, ఆ స్క్రిప్టెడ్ అయిపోయింది కాదు, అన్నీ కూడా ఇన్స్టెంట్గా జరిగాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఈరోజు మన కాన్వర్జేషన్. బట్ డెఫినెట్గా ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, అలానే స్టేట్ వైడ్ ఇష్యూస్తో డెఫినెట్గా మళ్ళీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి రన్ టీవీలో పార్టిసిపేట్ చేసి మీతో పాటు ఇంకా మరిన్ని చర్చల్లో ఉండాలని చెప్పి, ఇంకా డిబేట్స్ కానీ లేదా చర్చలు కానీ లేకపోతే ఇలాంటి 1-to-1 కానీ ఇంకా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ఖచ్చితంగా భావిస్తాను. నేను రన్ టీవీ అనేది నేను చూస్తూ ఉంటాను. అంటే నాకు ఇక్కడ బేస్ అయ్యి ఉంది అని చెప్పి నాకు తెలియదు, మదనపల్లి బేస్ అయ్యింది అని నాకు తెలియదు. బట్ నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానివ్వండి లేకపోతే యూట్యూబ్లో కానివ్వండి కాన్స్టెంట్గా నాకు రన్ టీవీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా నాకు తెలుసు మీ అంటే ఛానల్ ఎక్స్పోజర్ ఉంది, ఛానల్ బాగా పర్ఫామ్ అవుతుంది అనేది నాకు తెలుసు. బట్ అంటే షార్ట్ టైం అయినా కూడా మీరు పెట్టి, బట్ ద వే యువర్ రీచింగ్ పీపుల్ ఇస్ వెరీ అంటే డీప్ అండి. అంటే చాలా అందరికి వెళ్తుంది, అందరి దగ్గరికి వెళ్తుంది. నేను ఐ నెవర్ ఓపెన్ రన్ టీవీ ఆర్ ఎప్పుడు చూడలేదు. బట్ నాకే వస్తున్నాయంటే మీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇక్కడ మీరు చేసే కార్యక్రమాలు నాకే వస్తున్నాయంటే డెఫినెట్గా రీచ్ అనేది చాలా బాగుంది. డెఫినెట్గా ఇంకా కూడా మీరు మంచి స్థాయికి వెళ్ళాలి, మీ ఛానల్కి మంచి రికగ్నిషన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్, మీకు అలానే మీ రన్ టీవీ మొత్తం మేనేజ్మెంట్ మొత్తానికి. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ.